ఖచ్చితంగా 24 గంటల్లో ఒక దేశానికి సంబంధించి, అది కూడా అణుబాంబులు కలిగినటువంటి దేశానికి సంబంధించి 20% సైనిక ఆస్తి మొత్తాన్ని ధ్వంసం చేసిన ప్రపంచంలోని ఏకైక దేశం భారత్. రష్యా ఉక్రెయిన్ మీద చేయలేకపోయింది, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద చేయలేకపోయింది, అమెరికా ఇరాక్ మీద చేయలేకపోయింది, అమెరికా అంతకుముందు దాని పేరేంటది క్యూబా మీద చేయలేకపోయింది. అంటే ప్రపంచంలో బుర్రతో సరిగ్గా ఆలోచించి శత్రువు మేల్కునేలోపు చావచితక బాధడం ఎట్లా, ఈ అమెరికా రష్యా వీళ్ళందరి ద్వారా ఎట్లా ఉంటుంది, కాసిన బాంబులు వేయడం, వాడు రావడం మళ్ళీ వేయడం, ఇదొక అదేదో వీడియో గేమ్స్ లాగా కష్టపడతా ఉంటారు వీళ్ళు. వీళ్ళోళ్ళు పోతారు, వాళ్ళోళ్ళు పోతారు, ఇవన్నీ దానికి ప్రతీకారం దీనికి, దీనికి ప్రతీకారం దానికి, ఇట్లాగే నడుస్తుంటుంది. బట్ మనం ఇక్కడ ప్రతీకారాలు లేదు, పోడు లేదు, కుమ్మితే ఒక్క దెబ్బకి లెగవకూడదు. అణుస్థావరాలు అని చెప్పి సొల్లి కబుర్లు చెప్పేటటువంటి పాకిస్తాన్కి అణుస్థావరం కూలిస్తే ఎట్టుంటుందో ఒక్క దెబ్బకి చూపెట్టింది భారతదేశం. ఇవాళ అణుస్థావరంలో ఉన్నటువంటి అణ్వాయుధాలు తీయడానికి దానివల్ల కావట్లా, లోపల పోతే మనుషులు బూడిదైపోతారు అంతే. ఆ స్టేజ్కి తెచ్చిపెట్టింది విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్కి. అట్లాగే పాకిస్తాన్ ఎయిర్ బేసులకి రిపేర్లకి నిన్ననే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే ఇప్పుడు ప్రపంచ నిపుణులు చెప్తున్నటువంటిది సరే, భారత వ్యతిరేక నిపుణులు ఒక ఎత్తు, అట్లాగే ఒరిజినల్గా బాధ్యతగా చెప్పేటటువంటి వాళ్ళు ఏమంటారంటే 20% పాకిస్తాన్ సైనిక ఆస్తులు 24 గంటల ధ్వంసమైనవి అని చెప్తున్నారు. ప్రపంచంలోనే ఇది స్పెషల్ అంటున్నారు.